అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, ఆయన తన పరిచర్య నిమిత్తము తన శిష్యులను పంపిస్తున్నట్లుగా అక్కడ వాక్య భాగం అనేది రాయబడింది. ఆయన 12 శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా పంపుచు వాళ్ళ అధికారం ఇచ్చి, మీరు వెళ్ళేటప్పుడు కర్రనైనను రొట్టెనైనను జాలినైనను సొమ్మైనను తీసుకుని వెళ్ళక చెప్పులు వేసుకుని మాత్రమే మీరు వెళ్ళాలి అని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనము కేవలము ఆయన యొక్క కరుణను పొందడం మాత్రమే కాదు కానీ, కేవలము మనం ఆయన యొక్క దయను పొందడం మాత్రమే కాదు కానీ, ఆయన పరిచర్యలో కూడా మనము బాధ్యతను కలిగిన వారుగా, లక్ష్యాన్ని కలిగిన వారుగా ఉండాలి అని ఆయనకు ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక పనిని వారికి అప్పగించి వారిని పంపుతున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం అదే. ఆ 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన ఏ విధంగా పరిచర్యను తన యొక్క శిష్యులకు అప్పగిస్తున్నాడు, ఏ విధంగా పరిచర్య చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అక్కడ రాయబడుచుంది. తన 12 మంది శిష్యులను ఇద్దరిద్దరుగా పంపుచు, మీరు అనేక మందికి నేనేమైతే బోధించానో అవి మీరు వారికి తెలియచేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కూడా చేయవలసిన పని ఏంటంటే, ఆయన దయను, ఆయన యొక్క ప్రేమను పొందుకోవడం మాత్రమే కాదు కానీ, ఆయన ఏ లక్ష్యాన్ని అయితే కలిగి ఉన్నగా ఉన్నాడో మనం ఆ పనిని పూర్తి చేయాలనే యొక్క బాధ్యత మన మీద ఉంది. ఆయన ఏమైతే చేశాడో ఆ పనిని చేయవలసిన యొక్క బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చదివినట్లయితే అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. 18, 20 వచనాలు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారిని బాప్తిస్మం ఇవ్వడి. చాలా ఇక్కడ రాయబడుచుంది, హీ హాజ్ గివెన్ గ్రేట్ కమిషన్. ఆయన తన శిష్యులకు పరిచర్య ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఇక్కడ రాయబడుచుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయాలి. కాబట్టి నీ మీద ఉన్న యొక్క భారం ఏంటంటే, పరిచర్య చేసే లక్ష్యాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇంతసేపు కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు కానీ, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని యొక్క బాధ్యత ఏమై ఉందో గుర్తెరిగి ఆ బాధ్యతను చేయవలసిన యొక్క పని కూడా నీ మీద ఉంది. అంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయన మొదట చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి నాకు శిష్యులను తయారు చేయండి. ఎందుకంటే మనం చదువుకున్న మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆయన రాయబడుచుంది, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించు. కాబట్టి వారు పంపబడ్డారు కనుక, పంపబడిన వాడు చేసే పని ఏంటంటే మారు మనసు పొందాలని అనేక మందికి ప్రకటన చేసినట్లుగా కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ఆయన నుంచి సహాయాన్ని పొందుకోవడం కాదు కానీ, నువ్వేమైతే నీ యొక్క జీవితంలో నువ్వు పొందుకున్నావో, ఏమైతే ఆయన ప్రేమను పొందుకున్నావో, ఏ విధంగా అయితే ఆయన యొక్క దయను పొందుకున్నావో, కృపను పొందుకున్నావో, దానిని అనేక మందికి తెలియజేయాలి. టు ప్రొక్లైమ్ గాడ్స్ వర్డ్. ఇక్కడ అదే రాయబడుచుంది, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని వారు ప్రకటించినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో మారు మనసు అనేది అవసరం, రిపెంటెన్స్ అనేది అవసరం. ఎందుకంటే బాప్తిస్మ యోహాను కూడా చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు పొందాలి అని. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివినట్లయితే బాప్తిస్మ యోహాను యొక్క పరిచర్య ఎక్కడ కనబడుతుంది?
మీరు మారు మనసు పొందాలి. సర్పసంతానమా మీరు మారాలి. మారకపోతే ప్రయోజనం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చిన కమిషన్ ఏంటంటే, ఆయన ఇచ్చే ఆహ్వానం ఏంటంటే, నువ్వు కూడా ఆయన ఏ యొక్క లక్ష్యత కలిగిన వానిగా ఉన్నాడో ఆ లక్ష్యాన్ని అనేక మంది దగ్గర నువ్వు సార్థకం చేయాలి అని ఇక్కడ రాయబడుచుంది. తన శిష్యులను పంపిస్తూ వారికి సర్వాధికారం ఇవ్వబడి ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలని అనేక మందికి ప్రకటన చేయాలి అని. ఇక్కడ ఉదయకాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మారు మనసు పొందితేనే తప్ప లేకపోతే మన యొక్క జీవితం మనకు వాల్యూ అనేది లేదు. నీ జీవితం మారితేనే తప్ప ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే ఆ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశముగా ఆయన యొక్క లక్ష్యముగా ఉంది. ఎందుకంటే లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడుచుంది, నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి, అది ఆయన యొక్క లక్ష్యం. అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినిన దాన్ని అవలంబించుకోవాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక నువ్వు కూడా నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క పనిని చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనంలో రాయబడుచుంది, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించేదనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి ఇక్కడ రాయబడుచు. నేను మీకు ఏ సంగతులను చెప్పను, ఏ యొక్క మాటలను నేను మీకు బోధించానో ఆ మాటలు అనేక మందికి ప్రకటన చేసినట్లయితే వారు మారుతారు. మారిన తర్వాత వారు ఏ విధంగా ఆ మాటలను గైకుంటున్నారో నువ్వు వారికి బోధించాలి అని ఇక్కడ రాయబడుచుంది. గైకొన్న విధముగా అంటే వారు అర్థం చేసుకునే విధముగా అని రాయబడుచుంది. అంటే చూడండి, పిల్లలు చూడండి, ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఒకసారి చెప్పగానే వారు వినరు. ఎందుకంటే నీ యొక్క ఏజ్ వారి యొక్క ఏజ్కి వ్యత్యాసం అనేది ఉంది. నీ యొక్క ఆలోచన వారి యొక్క ఆలోచనకి వ్యత్యాసం ఉంది. కనుక నువ్వు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకోలేరు. కనుక వారికి అర్థమయ్యే విధముగా తెలిసే. అందుకే ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయంలో మాట రాయబడుచుంది, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నేను మీకు ఏ మాటలు చెప్పానో ఆ మాటలు వారికి అభ్యాసన చేయండి అని రాయబడుచుంది. అభ్యాసన అంటే గ్రాడ్యువల్గా వారికి నేర్పించాలి అని. ఇక్కడ మన యొక్క నీ యొక్క లక్ష్యం కూడా ఏంటంటే ఎప్పుడు ఆయన యొక్క ప్రేమను పొందుకోవడం కాదు, కానీ ఆయన లక్ష్యాన్ని కూడా నువ్వు పంచుకోవాలి. అదేంటంటే అనేకమైన వారికి సువార్తను ప్రకటన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, ఎందుకంటే ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యము సత్యం. యోహాను సువార్తలో రాయబడుచుంది వాక్యమే సత్యం అని. ఎందుకంటే ఆ యొక్క సత్య వాక్యమును అనేక మందికి తెలియచేయబడాలి. ఒకసారి చూడండి, 2వ కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం, అదేమనగా దేవుడు వారి యొక్క అపరాధములను వారి మీదను మోపక క్రీస్తునందు లోకమును తమతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ఏంటంట, ఆ సమాధాన వాక్యమును ఆయన మనకు అప్పగించాడు. అంటే ఆయన వాక్యములు ఏముందంటే సమాధానం ఉంది. ఆయన వాక్యంలో సమాధానం ఉంది కనుక ఆ సమాధాన వాక్యాన్ని మనకి అప్పగించాడు కనుక ఆ పొందుకున్న నీవు అనేక మందికి ప్రకటన చేయవలసిన బాధ్యత నీకుంది. చూడండి, అదే పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. సత్యవాక్యము చెప్పుట వలనను, ఇక్కడ రాయబడుచుంది సత్యవాక్యమును చెప్పుట వలనను అని రాయబడుచుంది. కానీ ఆయన వాక్యము సమాధాన వాక్యం మాత్రమే కాకుండా ఆయన వాక్యం ఏంటంటే సత్యవాక్యం. ఆ విధంగా మనం చూస్తున్నట్లయితే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కూడా రాయబడుచుంది. ఆయన వాక్యం ఏంటంటే జీవవాక్యము అని. కాబట్టి ఏ వాక్యం అయితే మనం పొందుకున్నామో, ఏ వాక్యం అయితే మనం నేర్చుకుంటున్నామో, ఏ వాక్యం అయితే ఆధారం కలిగి మనం జీవిస్తున్న వారిగా ఉన్నామో దానిని అనేక మందికి ప్రకటన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. కనుక ఇక్కడ రాయబడుచుంది, యేసు ప్రభు ఆ శిష్యులను పంపిస్తున్నాడు. సెండ్ విత్ ఎ మిషన్. పరిచర్య పనిలో వారిని పిలుస్తున్నాడు, పరిచర్య చేయాలని వారు పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన మనకి
ఒక పిలుపుని, ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అది ఏంటంటే నువ్వు కూడా దేవుని యొక్క పరిచర్య అనేది చేయాలి. నువ్వు కూడా దేవుని యొక్క పని చేయాలి. ఏ విధంగా అంటే నువ్వు ఏ వాక్యం అయితే నిన్ను నడిపిస్తుందో, ఏ వాక్యం ద్వారా నీ యొక్క జీవితం మారిందో, ఆ మారిన వాక్యమును, ఆ మారిన జీవితమును అనేక మందికి తెలియచేయాలి. అదే మనం చూస్తున్నాం, సమర స్త్రీలో మనం చూస్తున్నాం. అదే ఆమె యొక్క జీవిత లక్ష్యముగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె మారడం కాకుండా తన గ్రామంలోనికి, తన ఊర్లోనికి, తన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఏమైతే చేశానో, నేను చేసిన వారన్నీ కూడా నాకు చెప్పిన వాడిని నేను ప్రకటన చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అది యోహాను సువార్త 4:39 రాయబడుచుంది. ఆమె చెప్పిన మాటను బట్టి ఆ సమరయాలలో అనేక మంది యేసు ప్రభుని అంగీకరించిన వారుగా, యేసు ప్రభు విశ్వాసం ఉంచిన వారుగా కనబడుతున్నారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన నేను ఒక పరిచర్యతో నేను ముందు పంపిస్తున్నాడు. ఆ పరిచర్య నువ్వు కలిగిన వానిగా ఆ వాక్యమును అనేక మందికి తెలియజేయవలసిన బాధ్యత నీ మీద అనేది ఉంది. అందుకే ఇక్కడ రాయబడుచుంది. ఆయన 12 మందిని పిలుస్తూ వారికి అప్పగించిన పని ఇక్కడ కనబడుతుంది. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందాలని అనేక మందికి వారు ప్రకటన చేసిన వారుగా కనబడుతున్నారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, నువ్వు కూడా నీ యొక్క జీవితంలో అనేక మందికి ఏ సత్యవాక్యం అది నడిపించిందో ఆ వాక్యమును నువ్వు అనేక మందికి ప్రకటన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. రెండోది మనం చూసుకున్నట్లయితే అదే కొలసలు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇక్కడ రెండోది ఇక్కడ రాయబడుచుంది, మిషన్ ఈ యొక్క పరిచర్య రోజువారీ సంకల్పంగా ఉంది. అంటే ఏదో ఆదివారం మాత్రమే చేసేదైతే కాదు. ఏదో ఆదివారము నువ్వు కనబడిన వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఈ పరిచర్య ఏదైతే నువ్వు చేయాలని దేవుడు ఆశపడుచున్నాడో, ఏ లక్ష్యముతో అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ లక్ష్యాన్ని పొందుకున్న నీవు ఆ పనిని ఏ విధంగా చేయాలంటే రోజువారీ సంకల్పముగా చేయాలి. ప్రతిరోజు యొక్క బాధ్యతగా మనం చేయాలి. చూడండి, మనం కూడా కష్టపడుతూ ఉంటాం. ఎందుకు కష్టపడుతున్నాం అంటే మనం అనే మాట ఏంటంటే పొట్టకూటి కోసమని. కానీ భోజనము అంటే మన యొక్క ఆరోగ్య స్థితి బాగుండాలని, మనం చేసే పని ఏంటంటే మనం బాగుండాలి అని. అది మన దినచర్య. ఏ రోజు మనం పనికి వెళ్ళకుండా కూర్చోము. ఎందుకంటే ఏ రోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు మన జీవితానికి ఆహారం అనేది ఉండదు. అలాగే ఇక్కడ రాయబడుచుంది, ఆయన ఇచ్చిన యొక్క పరిచర్య నువ్వు పొందుకున్న యొక్క అవగాహనము కూడా ఇక్కడ ఏంటంటే ఈ పరిచర్య రోజువారీ సంకల్పముగా, రోజువారీ పనిగా నువ్వు చేయాలి. ఎప్పుడు కూడా అంటే ప్రతి ఆదివారం ఆయన పని చేయడం కాదు, ప్రతి ఒక్క ఆదివారం వారానికోసారి ఆయన పని చేయడం కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుని యొక్క పని చేసే వారికి ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ప్రభునందు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. అంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ మనుషుల యొక్క ఇచ్చ కోసం కాదు, మనుషుల యొక్క ప్రేమను పొందుకోవడం కాదు, మనుషులు నీ గురించి మాట్లాడుకోవాలని కాదు. కానీ అక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఏం చేస్తుంటామంటే మనము ఈ పని మాత్రం మనస్ఫూర్తిగా చేయం. ఏదైతే మనకు అనవసరమో ఆ పనిలో మనం చాలా డెడికేటెడ్గా ఉంటాం. ఏ పని అయితే మనకు అనవసరమో ఆ పని చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాం. కానీ దేవుని పని అనేటప్పటికీ ఎప్పుడు కూడా ఆలస్యమే కనబడుతూ ఉంటుంది. దేవుని పని అనేది ఎప్పుడు కూడా ఈరోజు కాదు రేపు వెళ్దాం అనే వాయిదాల పద్ధతిలోనే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మీరేమి చేసినను మనుషుల యొక్క నిమిత్తము కాక ప్రభు యొక్క నిమిత్తము ఏ విధంగా అంటే క్రీస్తుకు దాసులుగా ఉండి చేయాలి. ఒక యజమాని కనుక మనకు పని అప్పగించినట్లయితే, ఒక యజమాని కనుక మనకు పని చేయమని చెప్పినట్లయితే
మనం ఎలా చేస్తూ ఉంటామంటే ఆ యజమాని యొక్క మెప్పు పొందే విధముగా మనం పని చేస్తూ ఉంటాం. ఆ యజమాని మన యజమాని దృష్టిలో మనం ఉండే విధముగా దాసులుగా యజమానికి లోబడి చేసిన వారిగా కనబడుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఆయన రాయబడుచుంది. అదేంటంటే మన చదివిన మార్కు సువార్త 6 అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ రాయబడుచుంది. అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు అని రాయబడుచుంది. అంటే మనిషి యొక్క జీవితం ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే తన యొక్క మైండ్ మీద దాని ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గతించిన ఒక వారంలో నేర్చుకున్నాం, ఆ యొక్క గెరసెనుల ప్రాంతం దగ్గర ఆయన వెళ్ళినప్పుడు అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒక్కడు మనం చూస్తాం. అది వాడిని ఏ విధంగా ప్రభావితం చేసిందంటే వాడి దేహాన్ని వాడే నల్లగొట్టుకునే విధముగా, వాడి యొక్క జీవితం ఎక్కడుందంటే సమాధిలో నివసించే యొక్క ప్రదేశమునే తన ఇల్లుగా వాడు స్వీకరించుకుని వాడు ఎంత బలం కలిగిన వాడిగా ఉన్నాడంటే అక్కడ, ఎందుకంటే వాడి యొక్క జీవితంలో అనేక రకాలైన దెయ్యాలు పట్టిన వాడుగా అంటున్నాడు. కాబట్టి ఆయన అడిగినప్పుడు నీ పేరేం పేరు అంటే నా పేరు శానా అని ఉంది. శానా అంటే అనేక మంది అని రాయబడుచుంది. అంటే కౌంట్లెస్, అంటే అనేక మంది. ఎప్పుడైతే దెయ్యాలు అతని యొక్క జీవితంలోకి వచ్చినాయో వాడి జీవితం ఎంత హతలగుతలం అయిపోయింది అంటే అక్కడ కనబడుతుంది. అలా ఇక్కడ రాయబడుచుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఆయన చెప్తున్న మాట కూడా అదే, నువ్వు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు అని రాయబడుచుంది. ఇక్కడ ఆయన దెయ్యాల మీద నీకు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే మనిషి యొక్క జీవితం కనుక దెయ్యం పట్టినదిగా ఉన్నది, తన స్థితి అనేది మారిపోద్ది. ఇక్కడ మన స్థితి వారు కూడా మారకుండా ఉండాలంటే నువ్వు వారికి నీ యొక్క పరిచర్య, నువ్వు రోజువారీ పరిచర్యగా ప్రతిరోజు దినచర్యగా దాన్ని మనం చేయాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అది మన యొక్క దినచర్యలో ఒక భాగముగా కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆదివారం తప్ప మరి ఎప్పుడు కూడా మనం బైబిల్ వెనక చూడం. ఆదివారం తప్ప ఇంకోటి ఎప్పుడు మనం బైబిల్ చదవం. కాబట్టి మనం ఎప్పుడు చదివినా తప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు చదివినా ఆ పదాలు మనం తెరవ కనుక ఆ పుస్తకం వెంటనే మూసేసి పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే అది మనము ప్రతిరోజు దినచర్యగా మన దాన్ని కలిగిన వారిగా ఉన్నాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన ప్రతి ఒక్క ఆత్మ దాని యొక్క ప్రభావంలో నుంచి, సాతాను యొక్క ప్రభావంలో నుంచి రాబడాలంటే ప్రతిరోజు దినచర్యగా రోజువారి క్రమముగా దేవుని యొక్క పరిచర్యను చేయాలని ఆయన యొక్క లక్ష్యాన్ని నీ మీద కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని అనేక మందికి తెలియచేయాలి. ఒకసారి చూడండి, ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు, ఇక్కడ రాయబడుచుంది, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు గుర్తింపు పొందిన వారిగా ఉన్నారు. ఇంటికి రాయబడుచుంది, మీ యొక్క రక్షణ సువార్తను విని విశ్వాసము ద్వారా ఆ వాగ్దానము ఆ యొక్క గుర్తింపు పొందిన మీరు రోజువారి పనికి, అందుకే యోహాను సువార్తలో రాయబడుచుంది 9వ అధ్యాయం 4వ వచనములో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తాను. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. సమయం ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుని యొక్క పని చేయాలి. ఎందుకంటే ఆయన లక్ష్యముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన 12వ సంవత్సరంలోనే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యేసుప్రభు యొక్క తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క దేవాలయానికి వారు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకసారి వెళ్తున్నప్పుడు యేసుప్రభు 12 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా ఉన్నప్పుడు వాళ్ళు 3 దినముల ప్రయాణమై వచ్చేసారు. తర్వాత చూసుకుంటే యేసుప్రభు వారితో లేడు. మరలా వారు 3 దినాల ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలతో ఆయన డిబేట్ మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను తండ్రి పని మీద ఉన్నాను కనుక ఇది తండ్రి యొక్క పని. అలాగే ఆయన నీకు మీద ఒక భారాన్ని పెట్టాడు. అదేంటంటే అనేకమైన ఆత్మలు నశించిపోకుండా ఉండాలని దేవుని యొక్క పరిచర్యను నువ్వు లక్ష్యముగా కలిగి రోజువారీ యొక్క బాధ్యతగా అనేక మందికి దేవుని యొక్క సువార్తను బోధించాలి. ఎప్పుడు కూడా ఆయన దీవెనలు పొందుకోవడం, ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉండి ఎప్పుడు కూడా మనకు మంచే జరగాలని కాదు, కానీ ఒక్కోసారి కూడా మన దేవుని యొక్క పని కూడా చేయాలి.
ఒకసారి దేవుని యొక్క పనిని మన పనిగా చేయాలి. ఎందుకంటే ఆయన వెళ్తూ వెళ్తూ ఈ పనిని మనకు అప్పగించాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన చేస్తున్న పనికి జస్ట్ ఒక కామా పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి దాన్ని ఫుల్ స్టాప్ వరకు తీసుకుని వెళ్ళే బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్య ఇక్కడ రాయబడుచున్న మాట అదే. అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వసించి వాగ్దానం చేయబడిన వారుగా, గుర్తింపు పొందిన వారుగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ పనిని రోజువారి పనిగా నువ్వు చేయాలి. ఒకటి, ఆ పనిని ఒక ఆహ్వానంగా స్వీకరించాలి. చూడండి, ఎప్పుడైతే ఒక వివాహానికి మనకి ఆహ్వాన పత్రిక వచ్చిందో, ఒక కార్డు వచ్చిందో ఏమా, ఆ కార్డు రాగానే ఆ తారీఖుని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. పలానా తారీఖున పలానా చోటుకి మనం పలానా పెళ్ళికి వెళ్ళాలి అని. కాబట్టి అనుక్షణం కూడా అదే మన మైండ్లో ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఓహో, ఇలా సోమవారం మనం పెళ్ళికి వెళ్ళాలి, సోమవారం పెళ్ళికి వెళ్ళాలి అని. అంటే ఆ కార్డు వచ్చిన కాడి నుంచి ఆ పెళ్ళికి వెళ్ళేంత వరకు కూడా మన ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంటుంది. ఏ పని చేసినా అయ్యో సోమవారం నేను పెళ్ళికి వెళ్ళాలి అని ఉంటూ ఉంటాం. అలా ఇక్కడ రాయబడుచుంది, మన యొక్క లక్ష్యము కూడా దేవుని యొక్క పని చేసే విధంగానే ఉండాలి. ఎందుకంటే రాయబడుచుంది, ఆయన సెండ్ విత్ ఎ మిషన్, ఒక పనిచర్యతో, ఒక పని భారముతో తన శిష్యులను పంపిస్తున్నాడు. అదేంటంటే, ఒకటి, మీరు మారు మనసు పొందాలని ప్రకటన చేయండి. రెండోది ఇక్కడ రాయబడుచుంది, అపవిత్రాత్మలను మీరు వెళ్ళగొట్టాలి. మీకు అధికారం ఇవ్వబడింది. కానీ ఈ పనిని రోజువారి యొక్క బాధ్యతగా, నువ్వు ఏ యొక్క రక్షణ సువార్తను విన్నావో ఆ వాక్యాన్ని అనేక మందికి నువ్వు తెలియచేయాలి. అప్పుడే ఆయన యొక్క పని, ఆ లక్ష్యం అనేది పూర్తవుతుంది. మూడోది మనం చూసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25 అదే 34 వచ్చిన ఒకసారి చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇక్కడ రాయబడుచుంది, రాజు దగ్గర కుడివైపున కొంతమంది జనము, ఎడమ వైపున కొంతమంది కనబడుతున్నారు. ఆయన కుడివైపుతో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, ఎందుకంటే లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోవాలని. అంటే ఇక్కడ మూడోది ఇక్కడ రాయబడుచుంది, ఆయన పరిచర్య ఆహ్వానాన్ని పొందుకున్నాం, ఆయన పరిచర్య రోజువారి యొక్క బాధ్యతగా మనం స్వీకరించాం. మూడవది, ఆ పరిచర్య కరుణాత్మక చర్యగా ఉండాలి. అంటే నువ్వు చేస్తున్న పని ఎలా ఉండాలంటే కరుణను చూపించే విధముగా, శ్రద్ధ కలిగినదిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, ఆ కుడివైపున ఉన్న వారితో అంటున్నాడు ఏమని, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా. ఎందుకు అంటే, మార్కు సువార్తగా మనం వచ్చినట్లయితే 6వ అధ్యాయము 13 రాయబడుచుంది, ఆయన అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచను అని రాయబడుచుంది. అంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆయన యొక్క సువార్తమానము చేయటం మాత్రమే కాకుండా నువ్వు చేస్తున్న పనిలో కరుణాత్మకత అనేది ఉండాలి. అంటే నీవు చేస్తున్న పనిలో కరుణ ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట, నూనె రాచి అనేకుల రోగులను స్వస్థపరిచినారు అని రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ రాయబడుచున్న మాట అదే, క్రీస్తు ప్రేమను మనము చూపించాలి. ఏ విధంగా చూపించాలంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతని పేరు మంచి సమరయుడు అని. ఎందుకంటే అంతకుముందు ఒక యాజకుడు వచ్చాడు, అంతకుముందు ఒక పరిసయ్యుడు వచ్చాడు. కానీ అక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఎప్పుడైతే ఆ సమరయుడు వచ్చాడో ఆ పడిపోయిన వాడు నావాడు కాదు అయినప్పటికీ, ఆ పడిపోయిన వాడికి నాకు ఏ రకమైన సంబంధం లేదని తెలుసుకున్నప్పటికీ, వాడు ఆ యొక్క పడిపోయిన వ్యక్తిని చూసి, దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో విడిచిపెట్టిన వాడిని చూసి ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి వచ్చి కూర్చుని మందు రాచి వాటిని కట్లు కట్టి వాడిని బలపరిచి స్థిరపరిచిన వాడుగా కనబడుతున్నాడు. వాడు మంచి సమరయుడు అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, నీవు కూడా నీ యొక్క జీవితంలో దేవుని నుంచి సహాయం పొందుకోవడం కాదు, కానీ ఆ పొందుకున్న సహాయం అనేక మందికి ఆచరణలో కనబడాలి, అనేక మందికి సహాయం చేసే విధముగా, అనేక మందికి నువ్వు ఏ ప్రేమ అయితే పొందుకున్నావో ఆ ప్రేమను అనేక మందికి నువ్వు తెలియచేయాలి. ఎందుకంటే
దానికంటే మరొక బాధ్యత అనేది లేదు. ప్రతి దానిలో క్రీస్తు అనేది కనబడాలి. ప్రతి పనిలో ఆయన కనబడాలి, మనం కనపడతాం కాదు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే నేను కనబడాలనే విధంగానే చేస్తూ ఉంటాం, నేను కనబడే విధంగానే చేస్తూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు నువ్వు కనబడతాం కాదు, కానీ నీలో ఉన్న క్రీస్తు కనబడాలి. అది ఎవరిలో మనం చూస్తామంటే చూస్తాం, మదర్ తెరీసాలో కనబడతారు. ఆమె ఈ దేశము స్త్రీ అయితే కాదు, ఆయన ఈ దేశము యొక్క ఐడెంటిటీ కలిగినదైతే కాదు. ఆమె ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ గుర్తింపు ఆమెను పొందుకొని ఈ ఊరు వారిని ఒక స్టాంప్ ఎంచుకుని ఇక్కడ రాయిచున్నట్లుగా ఎవరైతే దగ్గరికి వెళ్ళారో ఆ భయంకరమైన కుష్ఠరోగుల యొక్క నిమిత్తము తన పనిగా తన బాధ్యతగా ఆ మానవత్వాన్ని ఆమె చాటుకుంది. కాబట్టి ఈరోజు మానవత్వం అంటే మనకు కనబడేది ఎవరంటే మదర్ తెరీసానే కనబడతారు. అది ఆమె పని అయితే కాదు, అది ఆమె కుటుంబం అయితే కాదు. కానీ ఆమె కలకట్టాలో ఉండి ఆ బాధ్యతను తన యొక్క బాధ్యతగా దేవుడు చేసిన యొక్క పరిచర్యను నా యొక్క పరిచర్యగా ఆమె గుర్తెరిగి అనేక మందికి ఆమె మార్గదర్శకురాలుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన మనలను దేవుని దగ్గర నిలబెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం. చదవన వచనం 5వ అధ్యాయము 27వ వచనం. వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారిగా ఉండాలని సరే పరిశుద్ధపరిచి ఆ పై మాట కూడా చదువమ్మా. అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలని రాయబడుచుంది. ఏంటంటే తన మహిమగల సంఘముగా, తన యొక్క కళంకం లేకుండా ముడత లేకుండా అటు మరి ఏది లేకుండా మనము తండ్రి ఎదుట మనము నిలబెట్టబడాలని ఆయన యొక్క ఉద్దేశము చేత ఇక్కడ రాయబడుచుంది. వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కానీ నిన్ను నిలబెట్టాలని నువ్వు తండ్రి ఎదుట కళంకము లేకుండా ముడత లేకుండా నువ్వు మంచిగా నిలబడాలి, మంచిగా నిలబెట్టాలని ఆయనకు ఉద్దేశము కనుక నీ తరపున ఆయన ఆ విధంగా నువ్వు నిలబెట్టాలని తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు అనేది కనబడాలి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం చేస్తున్న పనిలో ఎవరు కనపడుతున్నారు? నువ్వు కనపడుతున్నావా? నీలో ఉన్న క్రీస్తు కనపడుతున్నాడా? ఆలోచన చేయి. ఎందుకంటే నువ్వు కనబడితే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ మనం చదివినట్లయితే అక్కడ రాయబడుచుంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ఉండాలి, నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలాగ, నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు ఎలాగ ఉండాలి, నువ్వు చేస్తున్న పని ఏ విధంగా ఉండాలి అక్కడ రాయబడి. ప్రియమైన వాళ్ళ ఈ పరిచర్య అనేది నువ్వు నేను అనుకున్నదైతే కాదు. ఈ పరిచర్య అనేది నువ్వేదో ఖాళీగా ఉండి చేస్తున్న పని అయితే కాదు. ఈ దేవుని చేత నిర్ణయించబడింది. ఆ యొక్క ఆహ్వానాన్ని మనం పొందుకున్న వారిగా ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం కాదు, కానీ ఏంటి శ్రమలు అనుకోవడం కాదు. కానీ ఒక్కోసారి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిచర్య ఏదైతే ఆయన లక్ష్యాన్ని కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడో ఆ పని మనం అనేక మందికి తెలియచేయాలి. అందుకే బాప్తిస్మ యోహాను అంటున్నాడు యేసుప్రభువుని చూసి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎందుకంటే అది ముందుగానే నిర్ణయించబడింది. నశించి దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అది యొక్క బాధ్యత. ఆ బాధ్యత నీ మీద అప్పగించబడి ఉంది కనుక ఆ పని భారమును కలిగిన నీవు ముందుగా ఉండి ఆ పనిని చేయాలి. ఒకసారి ఈ విధంగానే ఈ తర్కం జరిగినప్పుడు ఒక మాట మనం చదువుకున్న చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చెతికించుము, నేనున్నాను, నన్ను పంపుము అన్నాను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది. ఇక్కడ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట. ఏమని ఇక్కడ అదే మాట రాయబడి, నేను ఎవరిని పంపేదను అని. ఏంటంటే నేను ఎవరిని పంపేదను, ఎవరు వెళ్తారు ఈ పని నిమిత్తం?
ఈ పని నిమిత్తం ఎవరిని పంపించాలి అని వాళ్ళ ముగ్గురు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మా మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా ఒక మాట విన్నాడంట. ఎవరు? ప్రవక్త అయిన యెషయా. అక్కడ అంటున్నాడు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, పంపుము. ఇక్కడ అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించినని యెషయా చెబుతున్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, అది ఉదయకాల సమయంలో ఆయన మనల్ని అడుగుతున్నాడు, ఎవరున్నారు మా కోసము పనిచేసేవారు? ఎవరు మా నిమిత్తము ఆ యొక్క సువార్తను బోధించేవారు ఎవరున్నారు? కాబట్టి మనం చెప్దామా, ప్రభువా నేనున్నాను నీ పని చేయడానికని. ఎందుకంటే ఆయన పని భారం కలిగినది అయినప్పటికీ ఆయన మన ముందు ఒక మార్గదర్శిగా, నీ ముందు ఒక మార్గదర్శిగా ఆయన తన పనిని ముగించాడు కనుక, అటువంటి పని నీ మీద భారం కలిగినదిగా ఉంది కనుక ఆ పనిని బాధ్యతగా కలిగి రోజువారీగా దినచర్యగా నువ్వు చేస్తున్న పనిలో కరుణను చూపించే విధముగా, దేవుణ్ణి చూపించే విధంగా, ఆయన కనబడే విధంగా, ఒక మంచి సమరయునిగా దేవుని యొక్క పరిచయం చేయవలసిన బాధ్యత నీ మీద పెట్టాడు కనుక ఆయన తన 12 మంది శిష్యులను పంపిస్తూ వాళ్ళ అధికారాన్ని ఇచ్చి, మీరు ఇగో మారు మనసు పొందాలని ప్రకటన చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, ప్రతి రోగికి ప్రార్థన రాసి నూనె రాసి వారికి ప్రార్థన చేసి వారిని స్వస్థపరచాలని దేవుని యొక్క లక్ష్యము. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు నీవు, అటువంటి లక్షణాన్ని నువ్వు కూడా నీ యొక్క జీవితంలో, ఇది నా పని కాదు, దేవుని యొక్క పని అని మనుషులు కనబడే వలన కాదు, కానీ దేవుని కనబడే వలనని మనం చేయాలని. ఎందుకంటే ఆ మిషన్ యొక్క పరిచర్య, ఆయన అప్పగించిన పని బాధ్యత కలిగింది కనుక నీ జీవితంలో కూడా అటువంటి బాధ్యత. ఎందుకంటే నువ్వు కుటుంబం కోసం ఏ విధంగా అయితే బాధ్యత కలిగి మానక పని చేస్తున్నావో, నీ కుటుంబం యొక్క అవసరాల నిమిత్తము ఏ విధంగా మానక నీ యొక్క పని చేస్తున్నావు, అలాగే నువ్వు కూడా దేవుని యొక్క పనిని మానక రోజువారీ దినచర్యగా, రోజువారీ యొక్క పనిగా, బాధ్యతగా నువ్వు కూడా దేవుని యొక్క పని చేయవలసిన యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన మీకు దీవించి ఆశీర్వదించును గాక.